హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇగో ఇది మా ఊర్లో అత్తకు ఎకరం పొలం ఇచ్చి ఇక్కడ మ్యారేజ్ చేసినామని చెప్పలేమా. ఇదే మా పొలం అయితే మా ఊర్లో అత్తకి ఇది ఇచ్చినాం అన్నట్లు. ఎకరం భూమి ఇచ్చి ఊళ్ళు ఇచ్చారు మా అత్తని. మానే అమ్మ అనే టైం అని మొలకలు చూడండి ఫ్రెండ్స్, మొలక మొలుస్తుంది వాళ్ళది. ఇదంతా ఇక కనబడేది, ఇదంతా చివరి, ఇదంతా మా స్థలం. ఇక్కడ టేకు చెట్లు పెట్టుకున్నారు అందరు. మా మామ అయితే ఇల్లు గొడ్లని ఆవులని ఇక్కడ సాదుకుంటారు అన్నట్లు. ఇల్లు ఎక్కడికి పోదామన్నా తీరదు పాపం వాళ్ళకు. ఇక ఆవులు గొడ్లని వెళ్ళి ఇడిచిర్రు, మేపుతూరు. ఇదంతా చిన్నప్పుడు ఆడుకునేటోళ్ళం మేము. చూడండి ఫ్రెండ్స్, మా పొలం మొత్తం ఈరోజు తిరుగుతున్నా నేను. ఇక్కడ కూడా వెనకైన వ్యవసాయాలు. పచ్చటిగా గడ్డి చాలా బాగుంది, చల్లటి గాలి, వాతావరణం సూపర్ ఉంది కదా. ఇంతకు ముందుకు అక్కడ ఒక లాగని కట్టేసిర్రు, అది నా దగ్గరగా ఉరుకుతొస్తుంది. కలర్ సీరని చూసి అని చిన్న ఉరికి రాలేను నేను. అది ఇట్లా గంతులు వేసుకుంటూ ఉరుకుతొస్తుంది, చాలా భయం పట్టింది. ఆ కర్రేది ఇలాగా పెద్ద ఉంది. చాలా అయిందా ఫ్రెండ్స్ సాయంత్రం అందరు. మా మేనత్తోళ్ళకి చూపిస్తాయని వచ్చిన నేను. బావి చూడండి, నీళ్ళు మీదకి ఉన్నాయి చూడండి. గడ్డికి అయితే అట్లా కట్టుకున్నారు. గడ్డితులు ఇట్లా అలుక్కుంటారు అన్నట్లు. ఇట్లా 3 మళ్ళాలు అలుక్కుంటారు బాలరకు కోసేయడానికి. ఈ కట్టకైతే జామ చెట్లు, అలనేరడు వండ్ల చెట్లు, చింతవాల్క చెట్లు అన్నీ పెట్టుకున్నారు. దాదిమ చెట్లు. మా మామ చాలా పని చేసుకుంటాడు. మామిడి చెట్లు చూడండి, పెద్ద పెద్ద ఇట్లా హౌజులు కూడా కట్టుకున్నారు నీళ్ళు తాగిపించడానికి బాగా. పాపం వీళ్ళకి ఏ పనిషాలకు తిరగదామని ఉండదు. ఈ గొడ్లను చదువుకున్న వాళ్ళకి, ఆవులను చదువుకున్న వాళ్ళకు బాలరాని ఇవే చూసుకుని ఉంటుంది. వాళ్ళ పాలు, దాన పెట్టుడు. ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి కానీ జరసేపు మేపుతుర్రు అక్కడ. మొత్తం షెడ్లు ఇట్లే పాలు వాళ్ళకు. ఇక ఈ మిషన్లో వాడతారు గడ్డి కోసినప్పుడు. ఇక ఇక్కడ సైడ్కి వచ్చి అయితే మా అంతకు వచ్చింది. ఇక్కడ నుంచి ఆ ఊరుకు దగ్గర దాకా మా భూమి అంతా. కిందికి అదంతా చూపెట్టినా కదా, అది మళ్ళీ ఇటు సైడ్ ఉంది. డ్యూటీ అదే చూడండి పాపం. ఇట్లా షెడ్లు కడతారు చేన్లనే. ఈ దానకు ఒక రూములు కడతారు అన్నట్లు. ఇంట్లో దాన పోసి దర్శనానికి ఇట్లా గడ్డికి ఇట్లా కింద పడకుండా, ఇక్కడ పెండల దాంట్లో పడకుండా ఇట్లా వేసుకుంటారు అన్నట్లు. ఇటు సైడు ఇటు సైడు ఇట్లా పెట్టించారు ఇక గొలుసులు వేసడానికి. ఇంట్లో దాన వ్యవసాయం వానికి వచ్చేది. తాళ్ళు అవి ఒకటి ఒకటి అన్ని ఇక్కడ. మామిడి చెట్లు అవన్నీ ఉన్నాయి కదా, అంతా అదంతా అక్కడ మా చిన్నాన్న వాళ్ళ చెట్లు ఉన్నాయి కనబడేటివి. వాళ్ళ ఇట్లే ఉన్నాయి సేమ్. చెట్లు కూడా కట్టించారు కానీ కొన్ని ఖరాబ్ అయినాయి పాపం. చూడండి, ఇంకొకటి కట్టిస్తే గోదాం పెద్దగా గడి కట్టలు పెట్టుకునికి మంచిగా ఉంటుంది వీళ్ళకు.
ఇదంతా ఇక కనబడేదంతా మాది. ఇక వాళ్ళు చెడ్లు కట్టుకున్నారు. మా తమ్మునికి అంత ఓపిక లేదు, ఇట్లా చెడ్లు కట్టి బర్రం చాదుడు ఆవులను చాదుడు లేదు. మా తమ్ముడు ఒక్కడే అట్లా అయిపోయింది. మామిడి చెట్లు కొబ్బరి చెట్లు అన్నీ పెట్టి చూసిర్రా ఫ్రెండ్స్. మా మేనత్త ఇది అన్నట్లు ఈ బాలరాయి కొట్టం ఇక్కడ ఉంది. మా మేనత్త ఆవుల కాడు ఉంది, అక్కడ కట్టేసింది. మా మేనత్తలో చూస్తాను వచ్చిన నేను. క్యాన్లలో పాలు వండుకొని పోయి ఊళ్ళో బూతులో వస్తారు అన్నట్లు. చూడండి ఇవి చిన్నవి లాగాలు దుడ్డే, ఇవి ఆడివే లాగాలు. మంచిగా ఉంది కదా. చాలా ఏం కావాలి ఏం కావాలి ఏం కావాలి? మా బాలు ఎట్లున్నాయో ఏమో. నేను వచ్చి వాళ్ళకి 4 రోజులే. వీటిని చూసే వరకల్లా మా బాల విన పానం కొట్టుకుంటుంది నాకు. నాకు కూడా ఇట్లా కట్టుకోవాలి బలరకాన్ని చాలా కోరిక ఉంది, కానీ మా ఆయననే కుదరనియ్యాడు. పాపం వర్షానికి నాంత బలరు అంత చలి పెడుతుంది కావచ్చు దాంట్లకు. అది ఇక్కడ తిరగ చేసుకోవాలని చాలా కోరికలు ఉన్నాయి. చూడండి ఇక్కడనే సైడు కిందికి చెరువు ఉంది. చిన్నప్పుడు మేము అక్కడ ఈత కొడదాము, చాలా బాగా ఆడుకున్నాం. పెద్దవి కూడా వచ్చినాయి చూడండి, కొట్టుకొచ్చారు. దీనికి ఒక 50,000 అట. 5 లీటర్ల దాకా ఇస్తుందట బరే. మీ అమ్మ రాలే అని వస్తున్నా. నీకు నదరైతుంది, ఎన్నో పెడతారు. ఆవులు కూడా వచ్చినాయి చూడండి. 4 ఆవులు ఉన్నాయి, 4 బళ్ళు ఉన్నాయి. మా చిన్న మేనత్త, ఇవి చిన్న మేనత్త కాదు, నడిపి మేనత్త. అదరై బాయ్ మామ, పోతున్నాం పిండుకో. మేనత్త ఇవి మా చిన్నాన్నలు. బలని కట్టేసి ఇంటికి పోయిన కావచ్చు. ఇవేమో మా నడిపి నాన్నలవి. మా నాన్నమ్మది గోరి. మా నాన్నమ్మది పార్వతమ్మ, మా నాన్నమ్మ పేరు.